Hey guys, welcome to my channel. Patimunam Number Veedu. It's a Tamil language horror thriller movie. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే నేనైతే ఎంటర్టైన్ అవ్వలేదు. నాకైతే టైం వేస్ట్ అనిపించింది. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్ లోనే ఈ మూవీ స్టోరీ పైన మనకి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. మూవీ ఎలా ముందుకు వెళ్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ ఎలా ఎండ్ అవబోతుంది అనేది మనం ఈజీగా గెస్ చేసేస్తాం. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ దగ్గర వచ్చే ఒక చిన్న సీన్ తప్ప మిగతా మూవీ మొత్తం కంప్లీట్లీ ప్రెడిక్టబుల్. థ్రిల్ మూమెంట్స్ ని ముందే ప్రెడిక్ట్ చేసేస్తే ఇక మన మూవీని ఎలా ఎంజాయ్ చేయగలం? సేమ్ ఓల్డ్ రొటీన్ స్టోరీ అండ్ సేమ్ ఓల్డ్ రొటీన్ ఎగ్జిక్యూషన్. మూవీలో ఉండే ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ మూవీ లొకేషన్ ని అండ్ ఆ క్యారెక్టర్స్ ని ఒక హాంటెడ్ హౌస్ కి షిఫ్ట్ చేయడం అండ్ ఆ తర్వాత ఆ లొకేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఏదో జరగటం అండ్ మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఉండటం, ఇలా చాలా మూవీస్ వచ్చేసాయి. సో మనకి ఈ మూవీలో కొత్తగా చూడడానికి ఏమీ లేదు. పోనీ రొటీన్ స్టోరీ అయినప్పటికీ మంచిగా ఎంగేజింగ్ గా తీస్తే హారర్ మూవీని చూడొచ్చు. బట్ దిస్ మూవీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంగేజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్. పోనీ హారర్ మూవీ కదా, జంప్ స్కేర్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. ఎలాంటివి అంటే సడన్ గా కెమెరా యాంగిల్ ని జిగ్ జుబ్ అని చేంజ్ చేసి వెనుక బీజియం గట్టిగా ఇచ్చే జంప్ స్కేర్ మూమెంట్స్ ఉంటాయి అండ్ వాటిని మనం మినిమం దేకము. జమానా కాలం టెక్నిక్ అది. ఇప్పటికీ అదే ఫాలో అవుతామంటే వర్కౌట్ అవ్వదు. సిచ్యువేషన్ ని సరిగ్గా క్రియేట్ చేయనప్పుడు ఇలాంటి జంప్ స్కేర్స్ అస్సలు సెట్ అవ్వవు. ప్లాట్ నరేషన్ అండ్ స్టోరీ ఎగ్జిక్యూషన్ వాజ్ వీక్. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే కొన్ని ప్లేసెస్ లో ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఓకే. అయితే ఈ మూవీలో స్క్రీన్ ప్లే వాజ్ గుడ్. మూవీ ఎంటర్టైనింగ్ గా అనిపించకపోయినా మనకి ఎక్కడ లాగ్ అనిపించదు. దానికి ఒక రీజన్ స్క్రీన్ ప్లే అయితే ఇంకో రీజన్ ఈ మూవీ లెంత్. ఈ మూవీ హాఫ్ వేలో వచ్చే సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ వాజ్ గుడ్. సో ఓవరాల్ ఇట్స్ నాట్ ఏ వాచబుల్ హారర్ థ్రిల్లర్. నేనైతే ఈ మూవీని రికమెండ్ చెయ్యను. ఒకవేళ మీరు హార్డ్ కోర్ హారర్ మూవీ ఫ్యాన్ అయ్యి ఉండి మీ దగ్గర 106 మినిట్స్ వేస్ట్ చేయడానికి ఉంటే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, గివ్ ఎ ట్రై. ఆర్ ఎల్స్ లైట్ తీసుకో బ్రో. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.